today, but I speaking about repent. నా ప్రియ సహోదరులారా, మార్మన్సును గురించి మాట్లాడదాము. వినండి, మంచి హృదయంతో జీవించాలి. ఈరోజు అపోస్తుల కార్యములు 3:19-20 దేవుడు సముఖమునందు విశ్రాంతి కాలాలు ఉన్నాయి. దానికోసం ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు నిర్మించను. ఈ లోకానికి పంపి ప్రతి వారికి మారుమనసు ఇవ్వాలనే ఉద్దేశంతో యేసు ప్రభుని పంపించి ప్రతి పాపమును తుడిచివేసి ప్రతి ఒక్కరికి మారుమనసు ఇచ్చాడు. ఆ విశ్రాంతి కాలాల్లో తిరగండి, మీరు జీవించండి బాగుగాని. ఇంకొక విషయం ఏంటంటే, మారుమనసు నొందిన ప్రతివాడు ఎలా ఉండాలా, ఎలా జీవించాలా? పసిబిడ్డల వలె జీవించాలా. పసిబిడ్డల వలె జీవిస్తే పరలోక రాజ్యం వారిదే అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, కూసు దేశస్థుడు చర్మాన్ని మార్చుకోగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకోగలదా? లేదు. చిరతపులి యొక్క ఉద్దేశం చూడండి, అది పెంచేవారిని, ఇతర మనుషులను కాటు వేసి విచ్ఛిన్నం చేసి సంపాలని చూసే స్వభావం కలిగినటువంటిది. అందుకనే మారుమనసు లేని ప్రతి వ్యక్తి కూడా పాపంలో పడి జీవించేవాడే, పాపానికి పరిగెత్తేవాడే, పాపాన్ని గురించి ఆలోచించేవాడు. అందువల్ల ఎవరైతే మారుమనసు పొందుతారో అట్టివారు కీడు చేయకుండా మేలు చేస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, దుఃఖపడి మారుమనసు పొందిన ప్రతివాడు కూడా దేవుని కనికరాన్ని పొందుతారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారంటే దీని అర్థం ఏంటంటే, మారుమనసు పొందిన ప్రతివారు కూడా నీతి బాప్తిసము, అగ్ని బాప్తిసంతో పొందుతారు. సహజంగా మనం ఈ లోకంలో నీటి బాప్తిసం అనేది పొందుతున్న విషయం. ఈ రెండు పొందినటువంటి ప్రతి వ్యక్తులు కూడా చక్కగా దేవుని యొక్క విషయంలో కొత్తగా జన్మించిన వారు అవుతారు. అందువల్ల ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా అన్యాయంగా ఏ వస్తువైనా తీసుకున్న ఎడల తిరిగి 4 వంతులు చెల్లిస్తే అతడు గ్యారంటీగా నీతిమంతుడు అవుతాడు. తర్వాత మారుమనసు పొందిన వ్యక్తి అవుతాడు. మార్క్స్ వార్త 16:16 చెప్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని. నిజమే ప్రియులారా, ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఈ మారుమనసులో ఈ 3 పర్యాయాలు ఉన్నాయి, ఈ 3 పదాలు ఉన్నాయి. ఈ పొందినటువంటి వ్యక్తులు దేవునికి చాలా ఇష్టలు. అందుకని ఆయన అన్నాడు, పరలోకంలో ప్రవేశిస్తారు, పరలోకాన్ని చూస్తారు అని చెప్పి. నిజమే ప్రియులారా, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా పాపాన్ని వదిలిపెట్టి నిన్ను నీవుగా, నీ కుటుంబంలో, నీ భార్యను ప్రేమించేవాడై ఉండాలి. ఇంకొక విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మారు మనసు పొందిన వారును, బాప్తిసం పొందిన వారును, రక్షణ పొందిన వారును చేయవలసిన పని ఏమిటంటే, పరా స్త్రీ వైపు కానీ పరా పురుషుని వైపు కానీ కన్నెత్తైన చూడకూడదు. ఇది గ్యారంటీగా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదే మారు మనసు అంటే. మారటం అంటే ఇదే, మార్చుకోవడం అంటే ఇదే. అందువల్ల ప్రియులారా, ఎవడైనానో మారు మనసు పొందిన భార్య కానీ భర్త కానీ ఎలా ఉండాలంటే, ఏక శరీరంగా జీవించాలి. వాళ్ళిద్దరూ భార్య భర్త అంతే, వారితోనే సంతోషాన్ని అనుభవించాలి. ఇది మారు మనసుకి, అలాగే రక్షణకు, అలాగే బాప్తిసానికి సూచన. ప్రియ సహోదరులారా, ఆలోచించి మారు మనసు పొందిన ప్రతి వారు కూడా దీవించబడాలా, ఆశీర్వదించబడాలా. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.